తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు: కుజుడు ఉచ్చ స్థితిలో మీ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల మీకు ధైర్యంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ధైర్యంగా ఉండేందుకు, మానసిక అశాంతి తొలగిపోవడము, మీతో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు చాలా చక్కగా ఉండబోతోంది. కానీ మీరు మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జాగ్రత్తలు పాటించవలసిన సమయము ఈ రోజు. చాలా కేర్ తీసుకోండి హెల్త్ పట్ల. మీకు చెప్పదగిన పరిహారము: చంద్రుణ్ణి దర్శించి, సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి దర్శించి స్వామివారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక జాతకరీత్యా కానీ గోచారరీత్యా కానీ చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాలు ధరించి ఏ పని మీద వెళ్ళినా కార్యసిద్ధి జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సృజనాత్మకత అంటే క్రియేటివ్ రంగంలోనూ, నాయకత్వ రంగంలోనూ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ స్కిల్స్ మీరున్న రంగంలో అందరికీ తెలిసే విధంగా ఉండడంతో పాటు గుర్తింపు, గౌరవము లభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు, లాభ సూచన, ప్రేమ విషయాలలో కొంత ముందడుగు వేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా మీరు సూర్య నమస్కారాలు చేసి రవిగ్రహ సంబంధిత స్తోత్రాలు కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక జాతకరీత్యా కానీ గోచారరీత్యా కానీ రవి సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు వర్ణము. ఈ రెండు కలగలిపినటువంటి వర్ణము ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద కానీ లేదా కార్యం కానీ చేయాలి అని అనుకున్నా, లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఆకర్షణ, విజయము పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. గతం కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోయేందుకు అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా మహాలక్ష్మి అష్టోత్తర జపం చేసుకోవడంతో పాటు ఆ అమ్మవారి యొక్క నామాన్ని తీసుకుని, కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆ అమ్మవారి నామంలో ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.